ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము మరి అది యోబు గ్రంథంలో నుండి 35వ అధ్యాయము 13వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడయ్యాడు. మన మాటలను మన యొక్క క్రియల వైపు ఆయన ఏ మాత్రం కూడా లక్ష్యం ఉంచడని దేవుని వాక్యము ద్వారానే మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయనను మనము విననట్లుగా నటించుచున్నాం. దేవునిలో ఏ మాత్రము కూడా జీవించడం లేదు. దేవునిలో మనం జీవించినట్లయితే ఈ యొక్క అర్థము లేని మాటలతో మనము దేవుణ్ణి ప్రార్థించము. దేవుని ఏ నాడు కూడా అలక్ష్యము చేయము. కనుక ప్రభువు వారు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, అంతేకాదు మాట తప్పని దేవుడు, యథార్థమైన దేవుడు, నీతిమంతుడు, సత్యవంతుడు. కనుకనే మన అర్థము లేని మాటలను వ్యర్థముగా ఉచ్చరించకుండా మరి ప్రభువునందు అర్థమైన వాటిని మరి ఆయన యందు నిలకడగలిగి ఆ సత్యం వైపు మనం పయనించినట్లయితే, సత్యవాక్యమును మనం అనుసరించినట్లయితే, ఉచ్చరించినట్లయితే దేవుడు మన యందు లక్ష్యం ఉంచుతాడు. కనుకనే ప్రభువులు వారి యొక్క కనుదృష్టి మన మీద ఉంచడానికి మనమందరము కూడా మరి నిరర్ధకమైన మాటలను విడిచిపెట్టి అర్థము కలిగిన మాటలతో ప్రభు దృష్టిలో పడాలనే ఆలోచన కలిగి ఏ దినము నుండైనా మనం నడుచుకుందాం. అలా ఉందాం అనుకుంటే అందరూ కూడా తలలు ఉంచుకోండి, కళ్ళు మూసుకొని దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని మీ అందరినీ కూడా ప్రభువు నామములో కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, మీ పాదములకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు మీరిచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరిచ్చిన నూతనమైన వాగ్దానమును మా అందరి హృదయములలో నీవే ఫలింప చేయమని, అట్టి కృపతో మమ్మలను నీవు నింపి వ్యర్థమైన మాటలతోనూ వ్యర్థమైన కాలయాపనతోనూ ఈ లోకములో జీవించకుండా అర్థము కలిగి మీలో జీవించడానికి, అర్థవంతమైనటువంటి మీ వాక్యమునందు నిలకడగలిగి జీవించడానికి కృప చూపమని నాయన మమ్మలను మీ దృష్టిలో ఉంచుకోమని బ్రతిమలాడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ యొక్క ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.